పొత్తులో భాగంగా పొత్తు పెట్టుకున్నాం, గెలిచాం, మరి అధికారం కూడా సమానంగా ఉంటుంది, ఆర్థిక వనరులు కూడా సమానంగా పంచుకుంటాం అని చెప్పి కూటమి పార్టీలు భావించినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వాళ్ళు చేసేటువంటి తప్పులు కూడా సమానంగా పంచుకుంటున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ అదేవిధంగా టీడీపీ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ వాళ్ళకి సంబంధించినటువంటి వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఇప్పుడు మా వంతు వచ్చిందని చెప్పి జనసేన పార్టీకి చెందినటువంటి నాయకుడి వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఏమవుతుందో అర్థం కానటువంటి పరిస్థితి. ఏదైతే వీళ్ళు కూటమి పార్టీకి చెందినటువంటి నాయకులు మాట్లాడేటువంటి మాటలు వింటే ఎవరైనా ఏమనుకుంటారు, అబ్బా ఇలాంటి రాజకీయ నాయకులే ఉండాలి, ఇలాంటి వ్యక్తులే ఉండాలి, ఇలాంటి అభిమానులు ఉండాలి, సమాజంలో మహిళలకు ఒక గౌరవం తగ్గుతుంది, వాళ్ళు ఎలాంటి టెన్షన్ లేకుండా బతకగలుగుతారనే విధంగా వాళ్ళు మాటలు మాట్లాడతారు. కానీ వాళ్ళ మాటలకు వాళ్ళ చేతులకు ఎక్కడ కూడా పొంతన ఉండదు. వీళ్ళు చేసే పనులన్నింటినీ కూడా అవతల వ్యక్తుల మీద నెట్టేస్తుంటారు. అవతల పార్టీలోనే ఇలాంటి సైకోలు, శాడిస్టులు ఉన్నారు, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారని చెప్పి మళ్ళీ అవతల వ్యక్తుల మీద వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మొన్నటికి మొన్న మనం చూసాం, టీడీపీకి చెందినటువంటి బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మరి బీజేపీ పార్టీ లీడర్ ఎమ్మెల్యే అయినటువంటి ఆ వ్యక్తి సతీష్ ఇంటికి అక్కడికి వెళ్ళి మరి ఆ బర్త్డే కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు అక్కడ డ్యాన్సులు వేస్తే వేశారు, ఎవరు కాదన్నారు. మళ్ళీ అక్కడ ఆయన చేతిలో ఉన్నటువంటి మందు గ్లాస్ తాగడం, అవి ఆయన పక్కన ఆ బీజేపీ నాయకుని ముద్దు పెట్టుకోవడం, గట్టిగా కౌగిలించుకోవడం, ఆ వీడియోలు అన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. దానికి సంబంధించి ప్రజలు ఏమనుకున్నారు, సరే వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది, మందు తాగమను, డ్యాన్స్ చేయమను. కానీ ఆ వీడియోలు తీయడము, ఆ ముద్దులు పెట్టుకోవడం, ఆ వీడియోలన్నీ కూడా మళ్ళీ బయటికి రిలీజ్ చేయడము, అవి మళ్ళీ ప్రజలు చూడడం, ప్రజలకు ఏమని మెసేజ్ ఇస్తున్నారని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. అట్లా బీజేపీ టీడీపీ నాయకులు ఇద్దరు వీడియోలు బయటికి రావడం, దాని పెద్ద ఎత్తున వైరల్ కావడం చూసాం. ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీ మా వంతు వచ్చిందని చెప్పి మరి వాకమూడి ఇంద్ర తన బర్త్డే సందర్భంగా ఇది కూడా మరి ఆ బర్త్డే సందర్భంగా ఒక రైస్ మిల్లో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారు. మరి అక్కడ మందు తాగండి, బిర్యానీ తెచ్చుకొని ఎంజాయ్ చేయండి, దాన్ని ఎవరు కాదన్నారు, డ్యాన్స్లు వేసి గంతులేసి ఎగరండి, ఎవరు కాదన్నారు. కానీ అక్కడ వీటన్నిటితో పాటు అమ్మాయిని తీసుకొచ్చి బట్టలు లేకుండా ఆ డ్యాన్సులు వేస్తూ ఒకరి తర్వాత ఒకరు అమ్మాయిని ఎత్తుకొని డ్యాన్సులు వేస్తూ దాని వీడియోలు తీసి మళ్ళీ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసినటువంటి పరిస్థితి. సో ఇంత దారుణాతి దారుణంగా వ్యవహరిస్తూ ఉంటే, ఆడవాళ్ళ పట్ల ఇంత అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే మరి ఇంకా వారి గురించి ఎవరు మాట్లాడరు, ఎవరు పట్టించుకోరు, వాళ్ళ మీద కేసులు ఉండవు. సో వాటికి సంబంధించి ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ అధిష్టానం కూడా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ అధికారం ఉంది కాబట్టి వాళ్ళు ఏ తప్పు చేసినా కూడా అది తప్పు కాదు, అది రైట్ అవుతుంది. యువతల పార్టీలు కానీ యువతల వ్యక్తులు ఎవరైనా కానీ తప్పు చేయకపోయినా కూడా అది తప్పు అవుతుంది, ఎందుకంటే వాళ్ళ అధికారంలో లేరు కాబట్టి. రోజుకొక దారుణాలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా అదే రకంగా జరిగింది కదా. ఇంతవరకు వాటికి సంబంధించి అధికార పార్టీ మరి ఎవరిపైన చర్యలు తీసుకోలేదు. ఒక ఎమ్మెల్యే సాక్షాత్తు ఆ పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తతో అసభ్యంగా ప్రవర్తిస్తే ఆ అంశానికి సంబంధించి మరి పార్టీ దృష్టికి తీసుకుపోయిన వాళ్ళు పట్టించుకోకపోతే ఆ అమ్మాయి కెమెరా పెట్టి అక్కడ లాడ్జ్లో కెమెరా పెట్టి ఆ వీడియో చిత్రీకరించి అది బయటికి చెప్పేదాకా ఎవరికి తెలియదు. కానీ ఆ ఎమ్మెల్యేకి సంబంధించి ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా మరి చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడని చెప్తారు, కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్తారు. ఆ వ్యక్తి కూడా పథకాలు కావాలంటే ఆడవాళ్ళ పట్ల ఏ రకంగా మాట్లాడారు అనేటువంటి ఆడియో వైరల్ అయితే కూడా బయటకు వస్తే కూడా దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ దారుణాలన్నీ కంట్రోల్ అవుతాయని చెప్పి అనుకోవడానికి అవకాశం ఉంటుందా? ఉండదు. మరి చూద్దాం, రోజుకొక వీడియో బయటకు వస్తుంది కదా, దీనికి సంబంధించి మరి ఏమైనా కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేస్తారా లేకపోతే ఇదే కొనసాగిస్తారా అనేది చూడాలి. ఇదే కనుక కొనసాగిస్తే ప్రజలు ఏం చేయాలో అది చేస్తారు.